కామము చేత అలా వశవర్తుల్ని చేసుకున్నాడు ఆయన అని. ఒక శవాన్ని ఒకదాన్ని చూశారు. అక్కడ ఎవరో ఒక యాచక వృత్తిలో ఉన్నటువంటి ఒక స్త్రీ శవం పడిపోయి ఉంది. ఎవరో తెచ్చి అక్కడ పడేశారు. ఆ శవాన్ని జాగ్రత్తగా తీసి ఆ చెట్టు కొమ్మకి ఆయుధాల మూటతో కలిపి కట్టాడు. కట్టి శవదర్శనం ఉత్తమమైంది. సరే, అది ముట్టుకోవడం అన్న విషయాలు అవి వదిలిపెట్టండి. అప్పటికి ఆయన తీసుకున్న జాగ్రత్తలో అంతర్భాగం. ఎందుకంటే ఈ జాగ్రత్త లేకుండా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత వేళ్ళు విరుచుకున్నాడు అనుకోండి, రోజు రాత్రి ఒకసారి వెళ్ళి చూసిరంటిరా అంటే ఇంకేం అజ్ఞాతవాసం అంటే ఆయన యొక్క బుద్ధి కుశలత. అందుకని ఏం చేశాడంటే ఈ శవాన్ని తీసుకెళ్ళి పైన కట్టండి అన్నాడు. ఎవరినో కట్టించినా ఆయనే కట్టాడు. పైకి ఎక్కి ఆయుధాల మూట ఇలా తిన్నగా ఉంటుంది కదా, చూడగానే అది శవంలా కనపడుతుంది. శవంలా కనపడమే కాదు, దగ్గరికి వచ్చి అదేంటో చెట్టు మీద శవంలా కట్టారని దగ్గరికి వచ్చి చూసినా శవంలా ఉండాలి. అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, అది ఆకర్షిస్తుంది. శవానికి రెండే ఉంటాయి, ఖననమో దహనమో. చేస్తే కాల్చడం, లేకపోతే పూడ్చడం. మూడోది ఏమి ఉండదు దానికి. ఇంకా కాల్చను లేదు, పూడ్చను లేదు, చెట్టు మీద కట్టారేమిట్రా అని చాలామంది వచ్చి చూసే అవకాశం ఉంటుంది కాదు. అందుకని అలా అనుమానం రాకుండా ఉండడానికి ఏం చేశాడంటే, మహా ఉంటే ఎవరు ఉండాలి అక్కడ? అక్కడ గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి ఏమైనా పశువుల్ని మేపడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండాలి. శవాల్ని కాల్చడానికో పూడ్చడానికో వచ్చిన వాళ్ళు బంధువులు ఎవరైనా ఉంటే ఉండాలి. వాళ్ళు ఎవరైనా దూరం నుంచి ఒకవేళ అదేమిట్రా శవాన్ని కొమ్మకు కడుతున్నాడు ఆయన ఎవడో అనుకోవాలి. ఇప్పుడు ఆయుధాలంటే కనపడద్దు అంటాడు, కానీ శవాన్ని శవంలా కనపడకుండా ఉండేలా అంటాడు. శవం శవంలాగే ఉంటుంది. అందుకని అక్కడికి ఎక్కి మిగిలిన తమ్ముళ్ళను కూడా చెప్పమని పెద్ద కేకేశాడు. కేకేసి చెప్పాడు, ఇది శతవృద్ధుమాజనవి, ఇప్పుడు మృత్యువు పొంది అట్లు చేయుదుము. కులప్రయుక్తమగుచున్న సనాతన ధర్మమిత్యరంగా దహన కర్మమొల్ల మది కానిదిగామును నిశ్చయించి మా మొదలటి వారనర్చు విధము కొనియాడితి మేము నీయడన్. ఇది మా అమ్మ 100 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు చచ్చిపోయింది. మా వంశంలో ఆచారం ఉంది, ఇది పూర్వాచారం. శాస్త్రాల్లో చెప్పబడిందా అని అడక్కండి. మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఒక్కొక్కళ్ళ చోటకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారంలో మేము భూమిలోనూ పెట్టి పూడ్చాం, కట్టెల మీద పెట్టి కాల్చాం, రెండూ ఉండవు. చెట్టు కొమ్మకు కట్టేస్తాం. కాబట్టి మా అమ్మని చెట్టు కొమ్మకు కట్టాం. ఇదేమిటి, ఇదేం పిల్లలు అని అనుకోకండి. మా పూర్వం వాళ్ళందరూ కూడా ఇలాగే కట్టారు. కాబట్టి మేము ఆ ఆచారం తప్పకూడదు. పూర్వులు ఏ ఆచారం పాటించారో ఆ ఆచారం పాటించాలి. అందుకని మేము కూడా మా అమ్మ శవాన్ని ఇలా కట్టేశాం అని పెద్దగా అరిచారు. ఎందుకని? ఎవడైనా ఒకవేళ చూడని వాడు ఉన్నా ఇది విని ఇదేమిటో చెట్టుకి శవాన్ని కట్టారట చూద్దామని వస్తాడు. అలా వచ్చే అవకాశం ఉందా అసలు ఈ చెట్టు దగ్గరికి ఎవడన్నా? అంటే అసలు ఆ ప్రాంతం వైపుకి ఎవడు వెళ్ళడనుకోండి, అంత భయంకరంగా ఉంది ఆ శమీ వృక్షం. అన్ని కాకులు, గుడ్లగూబలు అలా ఉంది, బురద చుట్టూ, జంతు కళేబరాలు. అంటే ఈ మాట ఎవడికన్నా వినపడ్డా వాడు చెట్టుకు కట్టుకుంటే మనకెందుకు, భూమిలో పెట్టుకుంటే మనకెందుకు వచ్చిన గొడవన అసలు అంత దూరం నుంచి చూసి బాబా అటువే వెళ్ళకండి అంటాడు ఎవడు. వెడితే అసలు ముందు వాడి ప్రాణాలు ఉంటాయని నమ్మకం ఉండదు. ఎందుకంటే ప్రకృతి అంత బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వాతావరణము ఏం చేస్తుందంటే మనసుని కుంగిపోయేటట్టుగా చేస్తుంది. పెద్ద సంతోషం, ఉత్సాహం ఉండవు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, దుఃఖాన్ని కూడా మరిచిపోయేటంత సంతోషకరంగా మనసుని ఆకర్షిస్తుంది. ఏదో నిజంగా విషాదంలో ఉన్నాడు, కానీ ఓ సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడనుకోండి, ఏ విశాఖపట్నం లాంటి చోట, అక్కడ బోలెడంత మంది పిల్లలు ఆడుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ నడుస్తూ ఏదో కార్యక్రమం జరుగుతూ ఆ సముద్ర కెరటాలు అలా వస్తూ చీకటి పడుతుంటే దీపాలతో ఓడలు అలా వెడుతూ అవన్నీ కనపడుతున్నాయి అనుకోండి, కాసేపు మర్చిపోతాడు. ఎంత సంతోషంలో ఉన్నవాడైనా శ్మశానానికి వెళ్ళాడు అనుకోండి, సంతోషం అంతా అక్కడ మర్చిపోవడం కాదు, ఇంటికి వచ్చాక కూడా కొంతసేపు సంతోషం ఉండదు కాదు. కాబట్టి అసలు అక్కడికి వెళ్ళిన వాడికి ఇదంతా బాగా చూసొద్దాం, అక్కడ ఏదో వినపడింది పెడదాం అనేవాడు ఉండడు. ఒకవేళ ఇది చాలా ఆశ్చర్యకరమని ఎవడన్నా వచ్చేవాడు ఉంటాడా ఈ చెట్టు దగ్గరికి? ఓ పరీక్ష చేశాడు, అంతకన్నా ఆశ్చర్యకరమైన పని ఒకటి చేసి
అయినా ఎవడు రాలేదు. కాబట్టి ఇక్కడికి ఎవడు రాడని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ వాడి కర్మ కొద్దీ వచ్చాడు, పీనుకు కనపడుతుంది పైన ముందు. ఆ తర్వాత ఇంకా పరిశీలనాత్మకంగా చూస్తే ఇంకోటి కూడా ఏదో కనపడినట్టు కనపడుతుంది. ఇంకా దగ్గరికి వెడితే పావులు కనపడతాయి. ఆ చెట్టు అటువంటిది, ఎవడు అక్కడికి వెళ్ళేది, ఇంకెవడ ఆయుధాలు పుట్టుకునేది. కాబట్టి బెంగలేదు. చూశాడు చెట్టు మీద అరిచి, ఎవడన్నా వచ్చాడా దూరంలో అని, ఎవడు రాలేదు. కాబట్టి బెంగలేదు అనుకున్నాడు. అనుకుని అప్పుడు మళ్ళీ ఆయుధాల వంక తిరిగి ఓ మాట స్పష్టంగా చెప్పాడు. నాకు అర్జునుడికి కనపడమని చెప్పాను కదా, కానీ బలవత్తరమైన కారణం చెప్పాడు, అందుకు కనపడ్డానంటావేమో భీముడి కదా. మిగిలిన ఆయుధాలు భీముడికి అసలు కనపడకండి అని, భీముడు ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు, చిత్తం ఇప్పుడు ఎట్లై మదమెత్తునో అతని ఆగ్రహవృత్తికి లోనుగాక, మీరేమినైనా వంచన వహించి తొలంగుట మత్సమీహితంబు ఎమరకుండగా వలయు ఈ విషమాబ్దములోన అతనికి. ఓ ఆయుధములారా, ఒక్క విషయాన్ని గమనించండి. భీముడికి చాలా కోపం. అందులో ధార్తరాష్ట్రులు ఉన్నారే, దుర్యోధనాదులు, వాళ్ళంటే ఒళ్ళు మరిచిపోతాడంత కోపం. అంటే ధర్మరాజు గారు ముందు జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఒకటి మీరు గమనించవలసింది, భీముడికి కోపం వస్తుందన్న మాట సత్యం, వస్తుంది. కానీ ఆయనంత బాగా ఆలోచించేవాడు, ఆయనంత బాగా కోపాన్ని అణిచిపెట్టుకునేవాడు, ఆయనంత బాగా అణిచిపెట్టుకుని కార్యాన్ని సాధించేవాడు కూడా నిజానికి పాండవులలో కనపడడు. విరాట పర్వంలో ఆయన అంత చతురుడు కాబట్టే కీచకుణ్ణి చంపగలిగాడు. ఇంకెవరైనా చేయగలరా అది? కాకపోతే ప్రథమ కోపం పక్కన ధర్మరాజు గారు లేరనుకోండి, ఏమో ఏమవుతుందో. అస్తమానం తమ్ముళ్ళని పట్టు కూర్చోడానికి ఆయనేమో ఎక్కడో ఉంటాడు, ఈయనేమో వంటశాలలో ఉంటాడు. ఆ వంటశాలలో ఉండగా ఏదో వినిపించింది అనుకోండి, అట్నుంచటే శ్మశానానికి వెళ్ళి ఓ గదాన్ని లాగితే. అందుకని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. భీముడికి ఆ దుర్యోధనాదులంటే తగని కోపం. ఏమో ఈ ఏడాదిలో ఎట్నుంచి ఎటు వచ్చినా ఏది విని ఏ ఒళ్ళు మరిచిపోయిన కోపంతో వచ్చి గర్తిస్తాడో. మీరు అసలు కనబడద్దు భీముడికి. భీముడికి అసలు కనబడడానికి వీల్లేదు. ఈ ఏడాది మాకు చాలా సంక్లిష్టమైన కాలము సుమా, మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టవలసిందే అని చెప్పి కిందకి దిగి భీముడి వీపు చరిచి ఓ నవ్వు నవ్వాడు. తమ్ముడా, నీ మీద ప్రేమతో చెప్పింది అనుసుమా. ఎందుకనంటే కోపం ఏం చేస్తుందంటే అప్పుడున్న పరిస్థితిని మర్చిపోయేట్టు చేస్తుంది. దానికి ఉన్న లక్షణం. నీ మీద ప్రేమతో ఎందుకు ఇలా పెట్టానో తెలుసా? నువ్వు తొందరపడి ఆయుధం తీసావనుకో, అజ్ఞాతవాసం భంగమైందనుకో, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తామే. అప్పుడు అన్నయ్య పట్టాభిషేకం చేసుకోవలసిన వాడు యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని చంపి పట్టం కట్టవలసిన వాడిని తొందరపడిపోయి అన్నయ్య తెచ్చుకున్న వరాన్ని కూడా పాడు చేశానని 12 ఏళ్ళు మళ్ళీ ఏడుస్తావు. అలా నువ్వు ఏడవకుండా ఉండడం కోసమని నీ ప్రథమ కోపం చటుక్కున ప్రమాదం తేకూడదని నిమిషమిట్టాను తప్ప నీ మీద కోపంతో కాదు సుమా. కొన్ని నోటితో చెప్తాడు, కొన్ని చిన్న నవ్వుతో చెప్తాడు. కానీ ఆ నవ్వులో పరమార్థం అవతల వాడికి అర్థం అవుతుంది. భీముడికి అర్థమైంది, ఇది ప్రేమతో పెట్టినటువంటి నియమం. మా అన్నకి నా మీద ఎంత ప్రేమో మీరు విరాట పర్వం బాగా చదివితే అర్థమవుతుంది. ఈ సంఘర్షణ కొనసాగిందా లేదా అన్న విషయం కీచకుడి విషయంలో. కాబట్టి అన్నయ్య బెంగపెట్టుకోకు, నేను అలా చెయ్యనులే అన్నయ్య, పోన్లే నువ్వు ఆ నియమం పెట్టావు కదా, అది నాకు మంచిదే అన్నట్టుగా భీముడు ఊరుకున్నాడు. అది వాళ్ళిద్దరికీ ఉన్న గొప్ప అనుబంధం. అంటే నీకు నా మీద అనుమానమా? ఇంకా అంత అనుమానం ఉన్నప్పుడు అక్కడికి వస్తే మాత్రం నేను బాగా ఉంటాను, నీకేం నమ్మకం? పోన్లే మీరు వెళ్ళండి, నేను నా ఇష్టం వచ్చిన చోటుకి ఇంకో చోటుకు పోతాను, అసలు మీరున్న చోటుకి నేను రాను. ఇలాంటి పెంకితనాలు తగులు అడుకోవడాలు వాడికి ఉండవు. అన్నయ్య ఓ మాట అన్నాడు, మన క్షేమాన్ని కోరే చెప్తాడు. కాబట్టి అన్నయ్య అలా అన్నాడు అంటే దాన్ని సక్రమంగా అర్థం చేసుకుందాం అని ఊరుకునే లక్షణం భీముడి యందుంది. లేకపోతే నిజానికి అజ్ఞాతవాసం నడవదు. ఇది వాళ్ళకి కాదు, ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి ఇద్దరి మధ్య ఉండాలి. ఒక భర్త భార్యని దెబ్బలాడినప్పుడు ఆమె అర్థం చేసుకోవాలి. భార్య భర్తని కాకపోతే ఎవరిని దెబ్బలాడుతుంది? ఊళ్ళో వాళ్ళని దెబ్బలాడతారా?
ఆమె జీవితం అంతా ఆయనతోటే కలిపి కట్టుకుంది కాబట్టి అయ్యో ఈయన పొరపాటు చేస్తున్నారేమో అనిపించినప్పుడు ఆమె ఆక్రోశించి మాట్లాడుతుంది. మీరు ఎందుకు వినరు నా మాటని గద్దిస్తుంది. అప్పుడు ఆమె మాట నువ్వు వినాలి, నీ మాట బిడ్డలు వినాలి, బిడ్డల మాట నువ్వు వినాలి, స్నేహితుడి మాట స్నేహితుడు వినాలి, గురువు మాట శిష్యుడు వినాలి, ప్రభువు మాట ప్రజలు వినాలి, ప్రజల మాట ప్రభువు వినాలి. ఒకరి మాట ఒకరు వినవన్ననాడు అయోమయం అంధకారం తప్ప లోకంలో కార్యసాధన ఉండదు. అది పాండవుల్ని చూసి నేర్చుకోవాలి తప్ప ఆయన తిరగబడలేదు. ధర్మరాజు గారు బతిమాలుకోవలసిన అవసరం కలగలేదు. ఒక కార్యం సాధించేటప్పుడు అన్నయ్య అన్న తర్వాత అతనికి ఆ అధికారం ఉన్నది. ఆయన అంటాడు, అన్నాడు అంటే మన క్షేమం కోసం అంటాడు, మన మీద ప్రేమతో అంటాడు తప్ప ఇతరులను ఎందుకు అంటాడు ఆయన అని అర్థం చేసుకోగలిగినటువంటి పరిణతి ఉంది. అంతే తప్ప చూశావా మన ఎలా నిశాడో అని నాలుక పీక్కోరు వాళ్ళు. అందువల్ల నిలబడింది భారతం. ఇది ఆలోచన చేసినప్పుడు ఎప్పుడో జరిగిపోయింది అని అనుకోవడం కాదు. భారతం అనేటటువంటిది పంచమ వేదం. అందరూ వినండి, అందరూ చదువుకోండి. భారతం చదువుకోవడానికి వీళ్ళే చదవాలి వాళ్ళే చదవాలన్న నియమం పెట్టలేదు. అందరూ చదువుకోవలసినదే అని అనడానికి కారణం ఏమిటంటే వ్యాస భగవానుడి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి అందరికీ శక్తినివ్వాలి. వేదం చదువుకోలేని వాళ్ళందరూ భారతం చదువుకుని అలా జీవితాన్ని పండించుకోవాలని ఇచ్చాడు మహానుభావుడు. కవిత్రయం అందుకు దాన్ని మళ్ళీ తెలుగు భాషలో రచించి మనకు అందించారు. వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారో మనము అంత ప్రేమతో చదవాలి. అంతేగాని భారతం పిల్లలు ఎవరైనా తీస్తే నీకు ఇప్పటి నుంచి భారతం ఎందుకునే అనకూడదు. భారతమే చదవాలి. మధ్య మధ్యలో భారతం వాళ్ళకి రావాలి, తెలుసుకోవాలి. భారతం వస్తే వాడు అన్నయ్య మాట వింటాడు, భారతం చదువుకుంటే వాడు నాన్నగారి మాట వింటాడు. అంతకన్నా నీకేం కావాలి? వాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళి ఎవడి మాట వినని వాడిగా తయారైన తర్వాత వాడు ఇప్పుడో భారతం చదివి వేళ్ళు విరుచుకుంటే నీకేం వస్తుంది? అప్పుడు భారతం అందరికీ అన్ని కాలములలో అన్ని దేశములలో అవసరమైనది అని నిరూపణమయ్యేటటువంటి గొప్ప ఇతిహాసం. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన ఆ ఆయుధములనన్నిటినీ కూడా జమ్మి చెట్టు యొక్క బలమైన కొమ్మకు కట్టి తదనంతరం అందరూ కూడా నదుల వద్దకు వెళ్ళి పవిత్రమైన నదులలో స్నానం చేసి తర్పణ విడిచిపెట్టి ఇక విరాట్ రాజు గారి యొక్క కొలువులో ప్రవేశించడం కోసమని మానసికంగా నిశ్చయం చేసుకున్నారు. మొట్టమొదట పెద్దవాడు కాబట్టి ధర్మరాజు గారు బయలుదేరాలి. పాపం మిగిలిన వాళ్ళు బెంగపెట్టుకున్నారు, మిగిలిన వాళ్ళ కోసం ఆయన బెంగపెట్టుకున్నాడు. అది వాళ్ళ యొక్క అనుబంధం, వాళ్ళ యొక్క ప్రేమ. అంత సున్నితంగా ఆలోచిస్తారు. ఎన్నేళ్ళు వచ్చినా ఏమిటా ప్రేమలు అని ఉండదు. ఎన్నేళ్ళు వచ్చినా ప్రేమ అలా ఉండాలి. అలా ఉంటేనే దాని అందం. అసలు నేను ఒక మాట చెప్పనా, తెలిసి తెలియని వయస్సులో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ఏడవడం గొప్ప కాదు. 75 ఏళ్ళ అన్నయ్యకి వచ్చిన తర్వాత 70 ఏళ్ళు వచ్చిన తమ్ముడు అన్నయ్య పడిపోకుండా చేయి పట్టుకుని అన్నయ్యని నడిపించడానికి వెనకాతల పెడతాడే, అన్నయ్య నువ్వు వద్దన్నయ్య, నువ్వు కూర్చో అన్నయ్య, నేను చేస్తానన్నయ్య అని అన్నయ్యకి మంచినీళ్ళు తీసుకొద్దాం, అన్నయ్యకి అరటిపండు ఒలిచి పెడదామని అన్నయ్యతో మాట్లాడతాడే, మా అన్నయ్య నీకేం తెలుసురా, ఎంత కష్టపడి మహానుభావుడు మమ్మల్ని అందరినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు అని ఆ పండిపోయిన వయసులో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి కూర్చుంటారే, అది చూడ్డానికి కన్నులకు పండగండి. అసలు చూస్తే చాలు. ఓ 4 అన్నదమ్ములు, ఓ 3 అక్క చెల్లెళ్ళు అంత పెద్ద వయస్సు వచ్చేసిన తర్వాత కూర్చుని మనమందరం ఏమండి ఏమండి అని ఎంతో గౌరవించేటటువంటి వాళ్ళని విరే అన్నయ్య ఇలారా అని భుజం మీద కొట్టి హాస్యం ఆడి సే చెల్లి ఇలారా నువ్వు అని, చిన్నప్పుడు నువ్వేం చేశావే అని వాళ్ళు హాస్యం ఆడుకొని వాళ్ళలో వాళ్ళు నవ్వుకొని ఏం చేయాలి? ఇంత దోసకాయ పప్పు, ఇంత ఆవకాయ, ఇంత పెరుగు వేసుకొని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ ఇంటికి దృష్టి దోషం తగలకుండా పెద్ద గుమ్మడికాయ కట్టాలి. అంటే అది ఐశ్వర్యం. అన్ని వేళలా డబ్బు కాదు, మిగలవలసిన అనుబంధం ఏదైనా ఉంటే వయసు పెద్దదైపోతున్నప్పుడే కావాలి. అది చూసి ఏ లోకంలో ఉన్న తల్లిదండ్రులు సంతోషిస్తారు, నా కడుపున పుట్టిన బిడ్డలు ఇంత ప్రేమగా కలిసి ఉన్నారు అని. కాబట్టి
అది వాళ్ళ అనుబంధం. నిజంగా మహాభారతంలో ఆ పాండవుల అనుబంధం చదువుతుంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడే పరివేదన, ఆ ద్రౌపదీదేవి భర్తల గురించి మాట్లాడడం చదువుతుంటే ఇలా నేను ఉండగలిగానా జీవితంలో, నేను ఎక్కడైనా తొట్టుపాటు పడ్డానా, నేను జీవితంలో చాలా కోల్పోయానా ఈ విషయంలో అనిపించి ఒక్కసారి అయితే వెంటనే ఓ 4 రోజులు సెలవు పెట్టేసి తోబుట్టువుల దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది. మహానుభావుడు అంతగా మన కుటుంబపరమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం వచ్చేటట్టుగా అందించినటువంటి భారతం. కాబట్టి ఆయన వెళ్ళారు. భగవద్ అనుగ్రహం కలిసి రావడం అన్న మాటకు అర్థం ఏమిటి? విరాట్ రాజు గారు లేరండి, పక్క ఊరు వెళ్ళారు, రావడానికి 20 రోజులు పడుతుందంటే ఎక్కడ కూర్చోవాలి? కంకుభట్టు. లోపల ఎక్కడో ఉన్నారండి, దర్శనం ఇవ్వడానికి సాయంకాలం అవుతుంది అన్నా ఇబ్బందేగా. దైవానుగ్రహం పురుషకారమునకు కలవడం అంటే ఆ రోజే విరాట్ రాజు గారు కొలువుదీరి ఉన్నాడు. అందరూ కొలువులోకి వెళ్ళి మాట్లాడవచ్చు, అందరూ పలకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారికి కార్యము సానుకూల్యమైపోయింది. చక్కగా అక్కడే ఉన్నాడు విరాట్ రాజు గారు, వెళ్తున్నాడు, చేరిపోతాడు కొలువులో. ఆయన చేరిపోయాడంటే దాని అర్థం ఏమిటి? ముందు ఏనుగు వెళ్ళింది అంటే ముళ్ళన్నీ తొక్కేస్తుంది, వెనక మిగిలిన జంతువులు వెళ్ళిపోవచ్చు. ధర్మరాజు గారు వెళ్ళిపోయారంటే మిగిలిన 5 వెళ్ళిపోతారు, 4 తమ్ముళ్ళు, ద్రౌపదీదేవి కూడా చేరిపోతారు కొలువులో. కాబట్టి ఈయన వెళ్ళేటప్పటికీ విరాట్ రాజు గారు కొలువు తీరి ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే కొలువు తీరి ఉన్నటువంటి మహారాజుని చూసి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కొలువులో చేరాలి, ఈ బాధ ధర్మరాజు గారికి ఉంటుందా ఉండదా? సహజంగా మనసులో. ఇంతకు ముందు ఎప్పుడైనా అలా వెళ్ళినవాడా? అలా ఎప్పుడూ వెళ్ళలేదు. కాబట్టి ఎలా మాట్లాడాలి, నేను ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ఆ కొలువులో కుదురుకోవాలి అన్న ఆలోచన ధర్మరాజు గారికి ఉంటుంది. ఆయన తండ్రి గారి అనుగ్రహం చేత ఆయనకి ఆ కంకుభట్టు ఎలా ఉండాలనుకున్నాడో అటువంటి వేషం అమరింది. ఇప్పుడు చిత్రం ఏమిటంటే ఈ ఆనుకూల్యత, కార్యసాధనకు తగిన అనుకూల పరిస్థితులు ఏర్పడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం. మనం 1 అడుగేస్తే 2 అడుగులు కార్యం ముందుకు రావాలి, అది సఫలం అవ్వాలి. ఎంత తేలిగ్గా అయిపోయిందండి అని ఆనందపడిపోతాడంటే దేవతానుగ్రహం అలా కలిసి వచ్చింది అని. అలా కలిసి వచ్చింది దేవతానుగ్రహం అని ఊరుకోరు తిక్కనగారు. అది ఎలా కలిసి వస్తుంది అన్నదాన్ని వర్ణిస్తారు. అందుకే నేను ఎలా కొలువులో కుదురుకోవాలి అని ధర్మరాజు గారు పరివేదన పొందడం కాదు, అంత దూరం నుంచి వస్తున్న ధర్మరాజు గారిని కంకుభట్టు వేషంలో వస్తుంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఉన్నతాసనం మీద ఉన్న విరాట మహారాజు చూశాడు. చూసి కంటిని ముందు ఏది ఆకర్షిస్తుంది? తేజస్సు ఆకర్షిస్తుంది. ఎవర్రా అంత దూరంలో వస్తున్నాడు మహానుభావుడు, మహా తేజస్వి, అబ్బా ఎంత తేజస్సుతో ఉన్నాడు. ఆ వర్ణనలో ఉన్న గొప్పతనం. ముందు స్పష్టంగా మనిషి కనపడడు, ఆ తేజస్సు కనపడుతుంది. అందరికన్నా భిన్నంగా అనిపిస్తున్నాడు, మహాతేజోమూర్తి. ఎవరైనా ఆ వస్తున్నవాడు ఏదో ఆయన్ని చూడగానే త్రిమూర్తులు ఏకమై వస్తున్నట్టుగా అనిపిస్తున్నాడే. త్రిమూర్తులు ధర్మమునందే ఉంటారు. ధర్మిణి, ధర్మవర్ధిని, పరదేవత, ధర్మస్వరూపిణి. కాబట్టి ఏదో 3 మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వస్తున్నట్టుంది ఆ తేజస్సు. అంటే అసలు ధర్మరాజు గారు అడగడం కాదు, వచ్చిన ఆయన ఉంటే బాగుండన్న భావన విరాట మహారాజు గారికి కలిగేస్తుంది. ఎంత తేజస్సు, ఎంత తేజస్సు! యతీంద్రుడు. కొంచెం దగ్గరికి వచ్చే కొద్దీ వేసినకున్న బట్టలు కనపడుతున్నాయి. ఆయన ఎవరు, ఏ ఆశ్రమంలో ఉన్నవాడు తెలుస్తోంది. ఎవరో యతీంద్రుడు, అందుకే అంత తేజస్సు. అబ్బబ్బబ్బా ఏమి మహానుభావుడు! ఇంకొంచెం దగ్గరికి వస్తున్నాడు. కాళ్ళకి చేతులకి పెట్టుకున్నటువంటి మణిభూషణములు ఉంటాయి కదూ, అదేమిటి ఆ చేతులంత బోసిగా ఉన్నాయి? అదేమిటి ఆ పాదాలు అలా కనపడుతున్నాయి? ఆ పాదాలు, ఆ చేతులు, మరి పరివ్రాజకుడు అన్నవాడికి ఆభరణాలు ఉంటాయా? ఉండవు కదా. కానీ అలా అనిపించట్లేదే. ఆ చేతులు మణిభూషణములు పెట్టుకోవలసిన చేతులే, బ్రహ్మాండమైనటువంటి మంజీరములను పెట్టుకోవలసినటువంటి పాదములే. అటువంటివంత బోసిగా ఉన్నాయిట కాళ్ళు చేతులు. అవి అద్భుతమైన ఆభరణముల చేత అలంకృతము కావాలి కదా. అదేమిటి ఆయన వస్తుంటే ఎవరూ పక్కనుండాలన్న కోరిక లేకుండా రావలసిన సన్యాసిలే అనిపించట్లేదు. పక్కన
రెండు వైపులా మదగజములు ఘీంకరిస్తూ వెడుతూ రావలసిన చక్రవర్తిలా కనిపిస్తున్నాడేమి నాకు అంటే ఆయన అడిగిన దానికి ఒడంబడడానికి మనసు సిద్ధపడిపోతోంది తప్ప ఆయన అడగవలసిన అవసరం అసలు కల్పింపబడట్లేదు. అది ఈశ్వరుని యొక్క కృప. దాచినా దాగని తేజస్సు యమధర్మరాజు గారి వరం ఉంది కాబట్టి దాగుతోంది అక్కడ. అదేమిటి అసలు పక్కన వేత్రాస్తులు బెత్తాలు పట్టుకుని పక్కకి జరగండి పక్కకి జరగండి పక్కకి జరగండి అంటూ ఉండగా వెళ్ళవలసిన వాళ్లే కనపడుతున్నాడే, తనంత తాను ఒక్కడూ వెళ్ళవలసిన వాళ్ళ కనపట్టలేదే. ఆ టీవీ అలా ఉంది, ఆ దర్పం అలా ఉంది, ఆ నడక అలా ఉంది, ఆ తీరు అలా ఉంది. అంటే ఏ వేషం కట్టినా ధర్మరాజు గారు నడిస్తే అలా ఉంటుందంటే మహానుభావుడు నిజంగా చక్రవర్తిగా ధర్మరాజు నడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆయన తేజస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి. అది ఎప్పుడున్న తేజస్సు 12 ఏళ్ల అరణ్యవాసం తర్వాత తేజస్సు. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఎంతో క్లేశపడిన తర్వాత తేజస్సు. ఆయుధాలని మూట కట్టి నదిలో స్నానం చేసి వస్తున్న తేజస్సు. మరి ఎక్కడిది ఈ తేజస్సు? ఎలా నిలబడింది అంటే అది అలా రావడానికి కారణం ఏదో అంగరాగములు రాసుకుంటే వచ్చింది కాదు, ధర్మానుష్ఠాన బలము చేత ఏర్పడిన తేజస్సు. ఆ తేజస్సు సమ్మోహితము, ఆకర్షిస్తుంది. అందులో ఎంత చూసినా ఆకర్షితం అవ్వడమే కానీ అనిపించేది కాదు. అది ధర్మానికి ఉన్న గొప్పతనం. అది చెప్పకుండా చెప్పడం ధర్మానుష్ఠాన బలం. కాబట్టి ఈయన రాజు కాడు, కానీ ఈయన పాదముల వంక చూస్తే రాజులైన వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళు కడిగి తమ కిరీటములలో ఉన్నటువంటి మణుల చేత నీరాజనములు ఇచ్చేటట్టుగా వంగి నమస్కరించవలసిన పాదాల్లా కనపడుతున్నాయే. మహాచక్రవర్తి వైభవం కనపడుతోంది ఆ పాదాల్లో. అంతేనా? ఈయన రావాలి కానీ నేను మామూలుగా వెళ్ళను. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయన దగ్గరికి నా కుమారులందరినీ తీసుకుని వెడతా, నా బంధువుల్ని తీసుకెడతా, నా స్నేహితుల్ని, నా మంత్రుల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయన పాదములకు నమస్కరిస్తా. నమస్కరించి ఎదురు వెడతా. అందరూ లేవండి సభలో అని చెప్తా. ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఉచితమైన ఆసనం మీద కూర్చోబెడతా. ఆయనకి నేను నమస్కారం చేస్తా, ఆయన దీవెనలు పుచ్చుకుంటా. ఆ తేజస్సు అటువంటిది. అయిపోయిందా? కార్యము సాధింపబడిందా? ముందు ధర్మరాజు గారికి చోటు దొరకాలి అక్కడ. ముందు అది ఇమడడం కష్టం. ఎవరికి వారిదే ఆ ప్రతిభ. అసలు ద్రౌపదీదేవి మహాతల్లి కాబట్టి ఇది సాధింపబడిందంటే ఆయన తేజస్సు చేత, ఆ ధర్మానుష్ఠాన బలం. కాబట్టి ఆయన వస్తున్నాడు సభలోకి. విరాట మహారాజు లేచి నిలబడ్డాడు, సభికులందరూ లేచి నిలబడ్డాడు. తన వారైన వారందరితో ఎదురెళ్ళాడు ధర్మరాజు గారికి. స్వాగతం చెప్పాడు, తీసుకొచ్చాడు, ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి, అయ్యా మీ జన్మస్థలం ఏది, మీ వంశమేది, మీరు నివసించినటువంటి చోటేది, మీ పేరేది, మీరు అసలు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నలు ఉండకుండా ఉంటాయా? ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలకి ఏవో జవాబులు చెప్పడం ఒకెత్తు, తన వేషానికి తగినట్టు జవాబు చెప్పడం ఒకెత్తు. మీ పేరేమిటనగా నా పేరు ఇది, ఫలానా ప్రాంతంలో ఉంటాను, ఏదో చెప్పడం ఒకెత్తు. కానీ పేరేది అనేటప్పటికీ ధర్మరాజు గారు అన్నీ విని పరివ్రాజకుడిలా కదు వేషం కట్టి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అడిగినప్పుడు ఏమిటో ఇవన్నీ అడుగుతారని పరివ్రాజకుడు వైరాగ్యంతో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడితేనే నమ్మకం కలిగి కథ రమణీయమైనటువంటి స్థితిని పొందుతుంది. అది ఆ బుద్ధి అలా ప్రచోదనం పొందాలంటే దేవతానుగ్రహం ఉండాలి. అందుకే ఏది చెయ్యండి ధియో యోన ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, సమయ సందర్భములకు తగినట్టు ప్రవర్తించగలిగినటువంటి ఆలోచనలు మా బుద్ధి ఎందు కలుగుగాక అని అడుగుతారు చిట్ట చివర. ఏది చెయ్యండి చిట్ట చివర ప్రచోదయాత్ అని పూర్తి చేస్తారు. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, ఏ ఊళ్ళో ఉంటావు, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడిగాడు కదూ.
ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడగలరు, తూచినట్లు పలుకు వలుకనైన చందమయ్యే, అంతియక కంత పట్టి చూడగలరే ఎట్టివారు. ఏమిటో ఇలా అడుగుతూ ఉంటారు. ఏదో రూపం, ఏదో పేరు, మీరెవరు, మీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. కానీ అసలు తత్వాన్ని బట్టి చూసి ప్రశ్న వేసేవాడెవరు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఏ పాంచభౌతికమైన శరీరం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, అమ్మ కడుపులో ఏర్పడింది. ఏర్పడిన శరీరంలోకి జీవుడు ఎక్కడి నుంచో వచ్చి అందులో దూరాడు. ఎందుకు దూరాలి? ఏవో కర్మ ఫలితాలను భవించాలి, అందుకని ఆ శరీరంలోకి వచ్చాడు. ఆ శరీరానికి ఓ పేరా, ఊరా? ఎక్కడి నుంచి వచ్చింది అసలు నిజానికి? అమ్మ కడుపులోకి. అమ్మ కడుపులో ఉన్న దాంట్లోకి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు ఏ ఊరు నుంచి వచ్చాడో ఎవడికి తెలుసు? వచ్చినవాడు పైకి వచ్చినప్పుడు పేరుందా? నాన్నగారు పెట్టనంత కాలం దానికి ఓ పేరుందా? ఆ తర్వాత నాన్నగారికి ఏదో తాతగారి పేరో ముత్తాతగారి పేరో పెట్టాలనిపించింది, ఓ పేరెట్టాడు. వాడు కూడా ఆ పేరట్టుకుని నేనిది అని ఆ పేరు అంటున్నాడు. నిజానికి ఆ పేరు పుట్టినప్పుడు ఉందా? పోయినప్పుడు ఆ పేరుతో పోతాడా? ఒక్కొక్కసారి ఆశ్రమాన్ని మార్చుకుంటే పేరు మారిపోతుంది. సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు పెట్టిన పేరు వదిలేస్తారు. కాబట్టి నిజానికి ఆ పేరు ఒకటి పెట్టబడింది, కానీ ఆ పేరు లేకపోయినా ఆ శరీరం ఉండవలసిన నాళ్ళు ఉంటుంది. నిజానికి పైదానికి, పేరుకి, శరీరానికి ఏమిటి? లోపల ఎప్పుడు ఉండేది ఆత్మ. అది ఒకనాడు ఉండేది కాదు, దానికి ఒక ఊరు లేదు, అది ఎక్కడి నుంచి రాదు, అది ఎక్కడికి పోదు. దాని గురించి అడగడు. ప్రతివాడు ఊరేమిటి, పేరేమిటి అని ఏమిటో అడుగుతూ ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. సరే కానీ అంటే ఎలా ఉంది? కట్టుకున్న బట్టలకి తగినట్టుగా పరమ వైరాగ్యంతో చెప్పినట్టుగా లేదు. అలా చెప్తేనే అప్పుడు ముచ్చట ఇనుమడిస్తుంది. అబ్బాబ్బా ఎంత వైరాగ్య సంపన్నుడు, ఎంత గొప్పగా మాట్లాడాడండి అనిపిస్తుంది. మీరు అడిగారు, నాకు చాలా సంతోషం అండి. నేను అడగకుండానే అడిగారు. నా పేరండి అని చెప్పి మా ఊరండి, ఏమిటో చాలా ఉండేదండి, ఇలా అయిపోయానండి, ఇవన్నీ మాట్లాడాడు అనుకోండి. ఏమిటి కాషాయం కట్టుకుని ఇలా ఉన్నాడు అనుకుంటారా? అనుకోరా? అందుకే వేషమునకు తగిన మాట, ఆ సమయానికి ఆ సందర్భానికి తగినట్టు మాట్లాడగలిగినటువంటి బుద్ధి ప్రచోదనము ఈశ్వరానుగ్రహము. అందుకని మొదటి మాట ఇది మాట్లాడాడు. అలాగని అసలు ఏమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? పూర్వాశ్రమం గురించి అయినా చెప్పాలి కదా. పూర్వాశ్రమంలో ఎవరు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు వచ్చాడు చెప్పాలి కదా మరి ప్రభువుకి, లేకపోతే అది దోషం అవుతుంది. అందుకని ద్విజుడ, కురు విషయజాతుడ, సుజనప్రియుడైన ధర్మసుతు సఖుడ, పరివ్రజనాశ్రమ కలితుండ, మనుజవల్లభయోగ్య బహు వినోదకరుండన్. ఓ విరాట మహారాజా, నేనెవరిని ఏమిటి అని అడిగావు కదా. బాహ్యంలో అయితే ద్విజుడ, నేను ద్విజుడిగా జన్మించినవాడిని. మామూలుగా జన్మించి సంస్కారము చేత మళ్ళీ పుట్టుకను పొందినవాడిని కాబట్టి ద్విజుడ. కురు విషయ జాతుడ, కురుదేశంలో పుట్టినటువంటి వాడిని. సుజనప్రియుడైన ధర్మసుతు సఖుడ, మంచివాళ్ళంటే చాలా ఇష్టపడేటటువంటి ధర్మరాజు గారి యొక్క స్నేహితుడిని. ధర్మరాజు గారి పేరెత్తేటప్పటికీ విరాట మహారాజు గారికి చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి ధర్మరాజు గారు అంటే ఇష్టం. ధర్మరాజు గారే వచ్చారని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ధర్మరాజు గారి యొక్క స్నేహితుణ్ణి. పరివ్రజనాశ్రమ కలితుండ, పరివ్రాజక ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్నవాడిని. మనుజవల్లభయోగ్య బహు వినోదకరుండన్. మహారాజా, మహారాజులైనటువంటి వాళ్ళు సంతోషించడానికి ఎలా ఉండాలో అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడిని, అటువంటి వినోదములను అందించగలిగినటువంటి వాడిని. కాబట్టి ఇంకా ఈ శరీరం అంటావా పంచభూతాలతో ఏర్పడుతుంది. మనసు అంటావా సూక్ష్మ శరీరం, పైకి కనపడదు మనసు. దానికి అపారమైన వేగం, అటు ఇటు పోతుంది. శరీరం అంటావా పాంచభౌతికం, దానికి ఉన్న వేగం దీనికి లేదు. చిత్రం ఏమిటంటావా, ఈ రెండూ కలిసి ఉంటాయి, కలిసి ఉండి కార్యాలు నడుస్తూ ఉంటాయి. రెండు విరుద్ధమైన విషయములు కలిపి ఒక దాంట్లో ఉంటే దాంతో సత్యాన్ని ఎలా నిరూపిస్తాం? అసలు దీనికి ఒక రుజువు అన్నది లేదుగా, రుజువర్తనం అన్నది దీనికి లేదు. రెండు విరుద్ధ స్వభావములు కలిసాయి ఇందులో. సూక్ష్మ శరీరమనికేమో వేగం మనసుకి, దీనికేమో పంచభూతములతో తయారైంది కాబట్టి దీనికి ఆ శక్తి లేదు. పైగా ఇది మారిపోతూ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయి. దీంతో సత్యమును నిరూపణం చేసి మాట్లాడటం ఎలా అంటావు?
కాబట్టి ఇంతకన్నా ప్రశ్నలు ఎందుకులే అన్నట్లుగా మాట్లాడి మహారాజా జూతక్రీడకు కొండకసే నేతున్, నాకు జూతక్రీడ కొంచెం వచ్చాయో. విరాట మహారాజు గారికి 2 సార్లు మహారాజుల్ని ఆనందపరచడం వచ్చు, జూతక్రీడ కొంచెం వచ్చు. కపటమున నొప్పని జనంబులు నా చేతి ధనమెల్ల కొని పరిభూతి అనర్చిన విరక్తి పుట్టి వెడలితి. అయితే దేనికైనా కారణం ఒకటి ఉండాలిగా. నా దగ్గర కొంత ఐశ్వర్యం ఉండేది విరాట మహారాజా. ఒకప్పుడు నా దగ్గర ఉన్నవాళ్లే, నా బంధువులే, నా పరిజనమే, నాతో ఉండవలసిన వాళ్లే నన్ను మోసం చేశారు. మోసం చేసి నా దగ్గర ఉన్న ధనమంతా లాగేసుకున్నారు. దాంతో నాకు వైరాగ్యం వచ్చింది. ఏమిటి ఇదంతా, నమ్మిన వాళ్లే మోసం చేస్తే అని ఒక వైరాగ్య భావన వచ్చింది. వచ్చి విరక్తి పుట్టి వెడలితి. విరక్తి పుట్టి ఆ ఊరు వదిలేశాను. ఇంకా వాళ్ళ గురించి తలుచుకోవడం మానేశాను. అంటే ఇంకా అదే పనిగా అడగడగా అందుకని విరక్తి పుట్టి వదిలేశాను. నా పేరు కంకుభట్టు. కంకుడు అంటూ ఉంటాడు. రాజనీతి బాగా తెలుసు. ధర్మరాజు గారి స్నేహితుడిని కదూ, ఆయనతో కలిసి తిరిగానేమో. రాజనీతిలో పదునైన బుర్ర. నీచమైనటువంటి కొలువులు మాత్రం చేయను. అంటే చాలా హేయమైనటువంటి పనులు నాకు చెప్తావేమో, ఆ పనులు నేను చెయ్యను. సజ్జనులకు చాలా మిత్రుణ్ణి. ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ. ధర్మరాజు గారి అలవాటు నాకుంది, నిజానికి ధర్మరాజు గారే నేను. సజ్జనునికి మిత్రుణ్ణి. నువ్వు కూడా అలాంటి వాడివే, నువ్వు కూడా చాలా సజ్జనుడివి అని నేను విన్నాను. అందుకని నిన్ను సేవించాలని వచ్చాను. అయితే ఎప్పటికీ ఇలాగే సేవిస్తూ నీ దగ్గర ఉంటాను అనుకుంటున్నావేమో విరాట మహారాజా. వత్సరంబున గడచను వ్రతము నాకు, దాని నీ పాల జల్పి ఉత్సాహవృత్తి మెరయ నీకు కృతజ్ఞత నెరపి తొల్లి ఎగ్గు చేసిన వారి జయింపబోదు. 1 సంవత్సరమే నిన్ను సేవిస్తానని నా వ్రతం. ఓ ఏడాది ఉంటా నీ దగ్గర. ఓ ఏడాది ఉన్న తర్వాత ఏం చేస్తాను? దాని నీ పాల జల్పి ఉత్సాహవృత్తి మెరయ, చాలా సంతోషం పొంది అమ్మయ్య ఏడాది అయిపోయిందని నీకు కృతజ్ఞత నెరపి, ఏడాది నీ దగ్గర ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెప్తా. అదే జరిగింది. ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి పెట్టాడుగా ధర్మరాజు. కాబట్టి కృతజ్ఞత నెరపి తొల్లి ఎగ్గు చేసిన వారి జయింపబోదు. నాకు ముందు అపకారం చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని జయించడానికి అప్పుడు ఎడతా. ఏదో అప్పుడు గ్రహస్థితికి అనుకూలంగా ఉందనుకున్నాడు ఆయన. కాదు, ఏమిటి ఇది పాండవులకి ఉన్నటువంటి సమస్య కదా. 12 ఏళ్ళు పూర్తయింది, అజ్ఞాతవాసానికి వెళ్ళవలసిన సమయం వస్తోందని ఆ రోజుల్లో తెలియని వాడు ఎవరు? ఏమిటో ధర్మరాజు గారి స్నేహితుడిని అంటున్నాడు, గురుదేశంలో పుట్టానంటున్నాడు, ధనమంతా ఎవరో అపహరించారంటాడు, ఏడాది తర్వాత మళ్ళీ జయం పొందడానికి వెడతానంటున్నాడు, జూతం తెలుసు అంటున్నాడు. కానీ నీతో మాత్రం కేవలంగా పందెం లేకుండా జూదం ఆడతానంటాడు, నీకు వినోదం కల్పిస్తానంటాడు, రాజనీతి తెలుసు అంటాడు, వైరాగ్యం మాట్లాడతాడు, భౌతికంగా ఆకృతి చూస్తేనేమో భిన్నంగా ఉన్నాడు, చక్రవర్తులు సేవించవలసిన వాళ్ళే ఉన్నాడు, ధర్మరాజు కాదు కదా అన్న అనుమానం విరాట మహారాజుకి రాదు. ఎందుకనంటే పైన యమధర్మరాజు గారి వరం ఉంది. అసలు మిమ్మల్ని గుర్తుపట్టరు. అంటే అలా గుర్తుపట్టడానికి కావలసిన ఆలోచన రాదే రాదు. చూడండి, ఒక్కొక్కసారి మనమే అంటాం, ఏమిటో ఆ సమయానికి ఆ బుద్ధి రాలేదండి, అసలు అది జ్ఞాపకం రాలేదు తమాషా అంటారు. ఏడాది వాళ్ళ బుద్ధుల్ని అలా తొక్కేశాడంతే పరమాత్మ. ఆ వరం ఎందుకు వచ్చింది? ఈ శక్తి ధర్మానుష్ఠాన బలం, కేవలముగా ధర్మరాజు పట్టుకున్నటువంటి ధర్మం. కాబట్టి నేను అలా ఉంటాను అన్నాడు. అంటే విరాట మహారాజు గారు అన్నాడు, ఏదో నన్ను సేవించి నన్ను కొలిచి అని మీరు కొన్ని మాటలు వాడారు. అలా ఏం అక్కర్లేదు. మీ యందు నేను ఎంత ప్రీతి పొందానంటే, నాతో సమానముగా ఆసనములు, నేను ఎటువంటి ఉన్నతాసనముల మీద కూర్చుంటానో మీరు కూడా అటువంటి ఉన్నతాసనముల మీద కూర్చోండి. నేను ఎంత విలువైన వస్త్రములు కట్టుకుంటానో మీరు కూడా అంత విలువైన వస్త్రములు కట్టుకోండి. నేను ఎటువంటి భోజనం చేస్తానో మీరు అటువంటి భోజనం చేయండి. నాకు ఏ మర్యాద జరుగుతుందో మీకు అదే మర్యాద జరుగుతుంది.
అంటే రాజుతో సమానం తప్ప మీరు రాజు కన్నా తక్కువ వాడు మాత్రం కాదు. కాబట్టి నాతో సమానమైనటువంటి మర్యాదలు జరుగుతాయి. అంతేకాదు మిగిలినటువంటి పరివారం అంతా కూడా నన్ను చూసినప్పుడు ఏ భయభక్తులు ప్రదర్శిస్తారో మిమ్మల్ని చూసి కూడా అదే భయభక్తులు ప్రదర్శించాలి. అడగకుండా ఇచ్చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళినా ఆయన టీవీకి, ఆయన దర్పానికి, ఆయన అవసరానికి తక్కువేం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆయన ధర్మానుష్ఠాన బలం ఆయన అలా కాపాడుతుంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని అనుష్ఠించిన వాడిని ధర్మం కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఇలాగే అన్ని మర్యాదలు జరుగుతాయి. అంతేకాదు ఎవరైనా నేను విధించిన ఈ ఆజ్ఞ మీరి మీ పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే మత్స్యదేశం మొత్తం మీద అలా ప్రవర్తించిన వాడు ఎవరున్నా సరే వాడు దండన పొందుతాడు, రాజదండన. అంటే అప్రకటితముగా విరాట మహారాజుతో సమానమైనటువంటి రాజపదవే అంత స్థాయిని కల్పించేశాడు. కల్పించగానే ధర్మరాజు గారు చిన్న నవ్వు నవ్వారు. చాలా సంతోషపడిపోయి, మహారాజా మహాసంతోషం, ఏ వేళలో బయలుదేరాను మహారాజా, చాలా ఆనందం మహారాజా, ఇవన్నీ ఇస్తారన్నారు, ఇంకేం కావాలి మహారాజా, ఎక్కడ ఉండమంటారైతే అన్నాడు అనుకోండి. ఇంకేమిటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపలివాడు పైన కట్టిన వేషంతో సమానంగా ఉండడం. ఎందుకంటే పూర్ణమైన వైరాగ్యంతో ఆ బట్ట కట్టుకున్నారనుకోండి ఎప్పుడూ ఆ మాటలే ఉంటాయి. సన్యాసాశ్రమం అందుకే అంత గౌరవనీయము, అంత పవిత్రము. కానీ ధర్మరాజు గారు అలా వైరాగ్యం వచ్చి కట్టుకున్నవాడు కాదు. ఆ కాలం అలా వెళ్ళపుచ్చడం కోసం పాప ఆయన వేషం కట్టుకున్నాడు. కాబట్టి చటుక్కున మాట ఇంకొకలా రాకూడదు. ఆయన అవన్నీ ఇస్తాను, నీకు రాజుతో సమానమైనటువంటివన్నీ కల్పిస్తానంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి అనేసాడు అనుకోండి, బాగుంటుందా? అందుకని ధర్మరాజు గారు నవ్వు నవ్వాడు. అది ప్రాజ్ఞత. అది ఎప్పుడూ గుర్తెరిగి ఉండడం. ఏది మరిచిపోవాలో దాన్ని మరిచిపోవడం. అదే జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు ఒక నటన చేస్తున్నవాడు ఉన్నాడు, ఒక నటుడు, ఆయన మహానటుడు అని ఇప్పుడు కీర్తింపబడతాడు. ఆయన కోట్లకి పడగలెత్తినవాడు కావచ్చు నిజ జీవితంలో, కానీ ఆయన ఒక బిచ్చగాడి వేషం వేస్తున్నాడు అనుకోండి. బిచ్చగాడు ఎలా ఉంటాడో, అన్నం దొరకక ఎంత ఆక్రోశించాడో, మంచినీళ్లు దొరక్క ఎంత బాధపడ్డాడో, బయట వర్షం పడుతుంటే తలదాచుకోవడానికి గూడు లేక ఎంత బాధపడతాడో అలా ఆయన బాధపడ్డాడు అనుకోండి. ఆయన బాధ చూసి ఆ చలనచిత్రం ప్రదర్శింపబడుతున్నటువంటి గదిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా 100 రూపాయలు ఇచ్చి కూర్చుని కళ్ళు తుడిచేసుకొని కళ్ళు ఎర్రపడిపోయి ముక్కు కారిపోయి బయటకు వచ్చి అబ్బా ఏం నటించాడంటే నిజంగా ఆయనే అంత దరిద్రంలో లేడని అందరికీ తెలుసు. కానీ ఆయన నటనకు అంత ఏడిచేశాడు. అంటే ఆయన నటుడుగా అలా సాధించాడు, మహానటుడు కదా. ఈయన అలాగే సాధించాలి. ఇప్పుడు వేషం కట్టున్నాడు. ధర్మరాజు గారు ఒక మహానటుడు అయ్యాడు. అంటే అసలు ప్రారంభం చేస్తూనే అంత బాగా ఒదిగాడు, అందులోకి అంత బాగా ఒదిగిపోయాడు. తన కొడుకులతోటే రాముడి పాత్ర వేసిన కొడుకుల పేర్లు పెట్టి పిలవకూడదు, కుశలవుల్ని కుశలవులనే పిలవాలి అప్పుడు రాముడి పాత్రలో ఉన్నప్పుడు. అంతేగాని మరిచిపోయి మా అబ్బాయి పేరు పెట్టి పిలిచేశానండి, వీరే షణ్ముఖ అన్నానండి, అలవాటు కదా కొడుకుని అన్నాడు అనుకోండి, ఇంకేం మహానటుడు. తన కొడుకులే వేసినా కుశలవులారా అనాలంతే అక్కడ. అలా అసలు మరిచిపోకుండా అయిపోయే వరకు అలాగే అని వేషం తీసేసిన తర్వాత వీరే షణ్ముఖ అన్నాడు అనుకోండి, ఆయన మహానటుడు, ఒదిగిపోయాడు అందులోకి అని గుర్తు. ధర్మరాజు గారు అలా ఒదుగుతున్నాడు అంటే పూర్వం ఆయన చెయ్యందైనా ఆయన ఇప్పుడు చేయవలసి వస్తే ఆయన ఎంత బాగా అందులోకి సర్దుకుంటాడో. చెంబులో పోసిన నీళ్ళు చెంబులోకి, కలశలో పోస్తే కలశలో, గ్లాసులో పోస్తే గ్లాసులో, దొప్పలో పోస్తే దొప్పలో సర్దుకున్నట్టు సర్దుకుంటున్నాడు. అంటే మనసులో కూడా ఆయన ఎంత బాగా కష్టాన్ని ఓర్చడానికి సిద్ధపడిపోయాడో చూడండి. అది ఒకటికి ఉండవలసిన లక్షణం. కాబట్టి ఆయన అన్నాడు, ఏను హవిష్యమకుడుతను భూనాయక నాకు శయ్య భూమియా ఇమ్మై భూని వ్రతంబులు సలిపెడువానికి ఇన్నియును ఇట్లు వలయని చెప్పుమా. విరాట మహారాజా నాకు అవిస్తాను ఇవిస్తాను అంటున్నావే, కానీ నేను పరివ్రాజకుణ్ణి కదా,
నాకు ఆ రాసభోజనాలు నాకెందుకు, నాకు అవద్దు, హోమం చేసినప్పుడు ఉపయోగించేవేవో అవి తింటాను నేను. తేజక్కారకం. అజ్ఞాతవాసం తర్వాత రాజ్యం కావడానికి కావలసిన తేజస్సు నిలబెట్టుకోవాలి, ఆ బుద్ధి వైభవం నిలబడాలి. అన్నిటినీ మించి వేషానికి తగినట్టు బ్రతకాలి. లేకపోతే చూసేవాడికి చిత్రంగా ఉంటుంది, ఇదేమిట్రా ఈయన ఇలా ఉంటాడేమిట్రా అనరు. అందుకని హోమ సంబంధమైన పదార్థములను మాత్రమే భోజనంగా తీసుకుంటాను. నేను మంచాల మీద వాటి మీద పడుకోను. అందుకని రాజుగారిలా నాకు హంసతూలికా తల్పాలు, ఏదో వీణానాదంతో నిద్రపోవడాలు, సుప్రభాతంతో లేవడాలు ఇవన్నీ నాకెందుకు మహారాజా, నేను కటిక నేల మీద పడుకుంటాను. అంటే ఇచ్చినా పుచ్చుకోవడానికి సిద్ధపడట్లా, అనుమానం లేకుండా ఉండడానికే జాగ్రత్త పడుతున్నాడు. ఏదో మా నాన్నగారి వరం ఉంది కదా ఎలా ఉంటే ఏమిట్లే అనలేదు. పురుషకాలం తన ప్రయత్నంలో ఎంత జాగ్రత్త పడుతున్నాడో చూడండి. ఇటువంటి వాడికి ఈశ్వరానుగ్రహం ఉండదండి. కాబట్టి నాకు శయ్య భూమియ, నేను భూశయనం చేస్తాను, నాకు ఇతరమైన అక్కర్లేదు. ఇక అనేకమైనటువంటి వ్రతములను సలుపుతూ ఉంటాను. ఇప్పుడున్నటువంటి వ్రతానికి నువ్వు ఇచ్చినటువంటివి కాదు, నేను కోరుకున్నవి తగినవి. కాబట్టి నువ్వు ఇస్తానని ప్రేమతో అన్నావు కానీ మహారాజా అవన్నీ నాకెందుకు, అవన్నీ వద్దులే అన్నాడు. అనగానే విరాట మహారాజు ఎంతో సంతోషించి, ఇటువంటి వాడు ఏడాది పాటు నా దగ్గర ఉండడం, ఇన్ని శాస్త్రాలు తెలిసిన్నవాడు నాకు పైన గొడుగుగా నిలబడ్డం, రాజ్యం వృద్ధిలోకి రావడానికి ఈశ్వరుడి యొక్క కృప అని మీరు ఎలా కోరుకుంటే అలా ఉండండి, మాకు కావలసింది మీరు ఉండడం తప్ప మీరు ఇలా ఉండండి అని నేను అన్నాం. మీరు ఎలా కావాలంటే అలా ఉండండి, మీకేం కావాలో చెప్పండి అవి సమకూరుస్తాను, మీరు ఉండడమే సంతోషం అని పరమానందంగా అంగీకరించాడు. కాబట్టి ధర్మరాజు గారు కంకుభట్టు అన్న వేషంతో చక్కగా విరాట మహారాజు గారి యొక్క కొలువులోకి ఒదిగిపోయాడు. ఆ వెనక భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి కూడా ఒదిగిపోయారు. ఆ విషయాలు నేను ఎందుకు వర్ణించట్లేదంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది మహాభారతంలో ధర్మరాజు. ఇలా వాళ్ళందరూ విరాట మహారాజు గారిని సేవిస్తూ సంతోషంగా అజ్ఞాతవాసం చేస్తుండగా అనుకోకుండా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏమా సంఘటన అంటే వెంటనే జరుగుతుందా, రేపు రాత్రి 7ంటికి జరుగుతుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.